జాబ్ మానేసి 1 వీక్ అయిపోతుంది. చిన్నప్పుడు ఎప్పుడో ఉండేది ఇంటి మీద బెంగ, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా స్కూల్ నుంచి అని. సేమ్ అదే ఫీల్ తో సంవత్సరం గడిపేశాను బెంగళూరులో నా గురించి, నా హెల్త్ గురించి ఆలోచించే టైం నాకు ఒక్క సెకండ్ కూడా ఉండేది కాదు. బట్ ఇంటికి వచ్చాక ఎర్లీ మార్నింగ్ నేచర్ లో వాకింగ్ చేస్తున్నా, జాగింగ్ చేస్తున్నా, ఆ ఫీల్ వేరు. అమ్మ చేతి వంట, అలాగే ఇన్స్టాగ్రామ్ లో మిమ్మల్ని చాలా బాగా మిస్ అయ్యాను. బెంగళూరులో అయితే హార్టికల్చరిస్ట్ కి ఆఫర్ వస్తే జాయిన్ అయిపోయాను. యాక్చువల్ గా అదైతే ప్లాన్ బి, బట్ ప్లాన్ ఏ అయితే అబ్రాడ్ వెళ్దాం అనుకున్నా హైయర్ స్టడీస్ కి, కుదరలే. బట్ అయినా ఏ మాత్రం డిసప్పాయింట్ కాకుండా ల్యాండ్స్కేపింగ్ ఫీల్డ్ లో హార్టికల్చరిస్ట్ గా నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నాను. ఆ జీవితంలో అయితే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కింది బెంగళూరు టు పూణే ప్రాజెక్ట్ పని మీద వెళ్ళినప్పుడే చాలా ఖుషి అయ్యాను నేనైతే. దాంతో పాటు ఇండోర్, అవుట్డోర్ గార్డెన్స్, బాల్కనీ అండ్ టెర్రస్ గార్డెన్స్, మరీ ముఖ్యంగా అయితే మాస్ వాలెట్ కూడా స్కిల్ నేర్చుకున్నాను. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం నేనైతే పార్ట్ టైమ్స్ కూడా చేసేవాడిని. చూడడానికి సింపుల్ గా ఉన్న చాలా కాంప్లెక్స్ లోకి అయితే ముందు ముందు మీకు అర్థమవుతుంది. తల్లిదండ్రులు అలాగే నా ఫ్రెండ్ సపోర్ట్ లేకపోతే ఈ రిస్క్ తీసుకునేవాడినే కాదు. అసలు జాబ్ ఎందుకు మానేశాను, ఈ లోగో ఏంటి, కంట్రీ యాడ్స్ ఏంటి, ఇదంతా తెలుసుకోవాలంటే స్టే ట్యూన్.